ఎవరికి వాళ్ళు గొడవలు పెంచుకుంటూ పోతే మన ఇంటికి ఎవరు రారు. అక్కకు దుర్గకు బుగ్గన దిష్టి చుక్క పెట్టి పెళ్లి కూతుర్లుగా రెడీ చేస్తాం గాని నందు పార్దులకు చేయాల్సిన తతంగాన్నంతా ఎవరు చేస్తారు? బావమర్దిగా కార్తీక్ అన్నయ్య చేయాలి కదా. నువ్వేమో ఎందుకొచ్చారు, ఎవరు రమ్మన్నారని చిరాకు పడుతున్నావు. వాళ్ళమ్మా వాళ్ళింటికి వెళ్లకుండా నేరుగా శిరీష మన దగ్గరికే వచ్చుండాది. ఆ పిల్లని కూడా నువ్వు పలకరించకపోతే ఎంత బాధపడుతుందో అర్థం చేసుకో అయ్యా. మనసులో ఏం పెట్టుకోకుండా వచ్చి ఆ పిల్లలతో మాట్లాడు. మనం ఇంకా 3 అమ్మాయిలు పెళ్లిళ్లు చెయ్యాలయ్యా. కూర్చోరా కార్తీక్, కూర్చో. ఏరా, నువ్వు రాగానే మాట్లాడలేదని బాధపడ్డావా? అలాంటిదేం లేదు బాబాయ్. అప్పుడే మాట్లాడితే ఆశ్చర్యపోయేవాడిని. నీ దివాళి మీరు ఎంత నొచ్చుకున్నారో నాకు తెలుసు. మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుని నొచ్చుకోకండి సార్. గతం గతహ అన్నారు పెద్దలు. రాజా గారు, మీరు ఇలా రండి, మీతో కొంచెం పని ఉంది. నాన్న ఇప్పుడే వస్తా. అట్నేనమ్మా. ఏంటి వరుదిని మంచి ఫ్లోలో ఉన్నప్పుడు పిలిచావు. కొంపదీసి ఐ లవ్ యూ అని చెప్తావేంటి? కొబ్బరి మట్ట విరుగుతుంది. వద్దులే, మ్యాటర్ చెప్పు. అర్జెంటుగా 5,000 అప్పివ్వు. అన్నయ్య వదిన ఇంటికొచ్చారు, వాళ్ళకి బట్టలు పెట్టకపోతే ఏం బాగుంటుంది చెప్పు. అస్సలు బాగోదు. పట్టు చీర, పట్టు పంచే ఏం కావాలంటే అది కొనేసే. టైం వేస్ట్ చేయకు, త్వరగా వెళ్దాం పదా. హలో, 5,000 అడిగావు, నా దగ్గర ఉన్నాయో లేవో తెలుసుకోవా? ఓకే డ్రెస్ ని 4 రోజులు వేసుకునే నీలాంటి పీసినార్ దగ్గరే క్యాష్ ఎక్కువ ఉంటుంది. నాకు 5,000 కన్నా ఎక్కువ వద్దు. శాలరీ రాగానే నేను డబ్బులు నీకు ఇచ్చేస్తాను. ఎవరున్నా నేను ఉంచుకోను. కమాన్ వెళ్దాం పదా. ఒకరికొకరు రుణపడే రోజులు ముందున్నాయి వరుదిని. 5,000 తీసుకొని నా చిటికిన వేలు పట్టుకో చాలు. మిస్టర్ రాజా, ఏం ఆలోచిస్తున్నా? అదే, నాకు ఒక డౌట్. అందరికి పట్టుబట్టలు తీసుకొచ్చావు, నాకు కనీసం కచ్చిపు కూడా పెట్టలేదేంటా అని ఆలోచిస్తున్నాను. నీకొక డ్రెస్ కొనివ్వాలి అంతేగా. ఇంకొక 2,000 ఇమ్మంటావు, నాకు తెలియదేంటి? అప్పే కదో, ఏదో ఫ్రీగా అడుగుతున్నట్టు ఫీల్ అవుతావేంటి? పద, బండి స్టార్ట్ చేయి. ఎక్కు. మేఘాలలో తేలిపొమ్మన్నది, తుఫానుల రేగిపొమ్మన్నది, అమ్మాయితో సాగే చిలిపి మది. ఏంటి రాజా, మంచి జోష్ లో ఉన్నావు. ఎవరు అమ్మాయి? బైక్ వెనకాల నేను కూర్చోబెట్టుకుని వేరే అమ్మాయి గురించి ఎందుకు పాడతాను వారు? నేను నమ్మనులే గాని అబద్ధం చెప్పకు, నిజం చెప్పు. అది మా వంశంలోనే లేదు. నిజం చెప్పడమా? చిచే, అబద్ధం చెప్పడం. ఇంతకీ ఏ వంశం ఇది? కోతల వంశం. ఆహా, వంశంలోనే లేదంటావే ఇంటి పేర్లో పెట్టుకొని. అలాగా? నాకెప్పుడు అనిపించలేదే. అదే నీ ప్రాబ్లం. అర్థమైంది. మా తాత నన్ను మోసం చేశాడు. చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని కోతలోళ్ళు గట్టి మనుషులోయ్, కోతలోళ్ళు గట్టి మనుషులోయ్, మన వంశం పరువు నిలబెట్టాలరా అని చెప్తుంటే ఏంటో అనుకున్నాను. వంశం పరువుతో పాటు ఇంటి పేరు తోపుద్దని ఇప్పుడు అర్థమైంది. మార్చేస్తా, ఇంటి పేరు మార్చేస్తా. ఇంటి పేరు ఎవరు మార్చుకోరు, ఒంటి పేరు మార్చుకుంటారు అంతే. ఓహో, అయితే ఇక నుంచి నా పేరు కోతల రాజాది రాజా. ఎలా ఉంది? నీ ఫేస్ కి అస్సలు సెట్ అవ్వలేదు. సెట్ అవ్వలేదు అనే బదులు ఓ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ కి హెల్ప్ చేసి ఇంటి పేరు మార్చడానికి ట్రై చేయొచ్చు కదా. అడిగావు కాబట్టి చెప్తున్నాను. కోతల కొద్దిగా మార్చుకొని కోతుల రారాజు అని పెట్టేసుకో, నీ మోజు కూడా తీరిపోతుంది. సూపర్. నాకు అర్థమైంది. ఏంటి? నువ్వు నాతో బాగా ఆడుకుంటున్నావని. నువ్వేగా నాకు ఆ పంచలేసింది. బేసిక్ గా నా ప్రాబ్లం అదే. ఏదో తీసుకుందని ట్రై చేస్తాను, నేనే ఏదో ఒకటి ఇచ్చేస్తుంటాను. అన్ని మా తాత బుద్ధులు వచ్చేసినాయి. తాత, నీ వల్ల ప్రతిసారి నేను ఐటెం బాయ్ అయిపోతున్నాను ఇక్కడ. ఓయ్ బతికిపోయావు గానీ కింద ఉంటే నీ కొండ పగిలిపోయేది.